సిగ్గులేనోడా, ఇజ్జత్ లేనోడా, మానం లేనోడా, గడ్డం గీక్కుంటావా, పూలు పెట్టుకుంటావా, బొట్టు పెట్టుకుంటావా, పోని చీర కట్టుకుంటావా, గాజులు వేసుకుంటావా, చెప్పవేంద్రా? నీ అవ్వ జీవితం ఇంటికాడ నిర్దపడతలేదని ఈడికొచ్చివంటే మళ్ళా నా పెళ్ళం మాటలే నేస్తాయి. నీ అవ్వ ఇట్లా కాదు, సప్పుడే పోయి నైట్ వేసి నైట్ దాకా వంట కానీ కుదరదు. ఇక నేను ఒక్కని గాడి దగ్గర పోయి కుడి దగ్గర తాగితే ఎట్లుంటుంది? గలీజ్ ఉంటుంది. మన పానం బొంగ పక్క పొంటి దోసుగాడు లేకపోయినా ఏం కాదు, కానీ తాగేటప్పుడు మాత్రం తప్పకుండా ఉండాలి. అది పద్ధతేనే. హలో అనిల్, ఏడునవురా? ఇగో మీ ఇంటికా పేరెట్లున్నా, ఇక్కడ రా తొందర. నమస్తే ప్రసాద్ అన్న. నమస్తే తమ్మి, రా కూర్చో. ఏందా ఇచ్చారమ్మన్నావు? ఏం లేదురా, ఈ దాకా పోయి మంద అవుతాపా. మందా? మంద అంటే నా దగ్గర పైసలు కదా అన్న. నీ దగ్గర లేకపోతే నాకెళ్ళే వారా, నేను తాగుతాపా. ఏమైందిరా గట్టాను? పిసినారే ప్రసాద్ అన్న పిలిచి మరి కళ్ళు తాగితే అంటే నా ఒళ్ళంతా చల్లబడి సడన్గా. సరే అంతగా కానీ ఏదైనా స్పెషల్ అనే? ఏ స్పెషల్ లేదు, మన్ను లేదురా. రోజు ఇంటికాడ నా పిల్లలతో వర్షపడతలేదు, రాత్రి నీళ్ళ పడతలేదు. అందుకనే మందేసి పని అందుతానా. చూసుకుంటా నువ్వు చెడిపోయే పని నేను ఎట్లా స్టార్ట్ చేయాలన్నా? చెడిపోడా? కాదా మరి ఇలాంటే తాగి పంటావు. మరి రేపు కూడా ఆపు గుద్ది పనుడే. గదే మోసానికి అట్లా అంటనా. ఒక్కరోజు అని ప్రతిరోజు దాగి పైకి పోయినావు అనుకో, ఆ బాధన నా పడుతుంది. కొస కొమ్మల కూర్చున్న కోడి గుడ్డు పెట్టన్నా అన్నట్టుండదు నా పరిస్థితి. పెడుతున్నావు పలుతా, పెట్టకపోతున్నా ఆగదా. అన్నిటికీ ఆవేశపడితే నడవదే, ఆలోచనలు పడాలి. అంటే ఎట్లరా? ఫస్ట్ నేను అడిగింది చెప్పు, రోజు మీ ఇద్దరికి లొల్లెందుకు వస్తుంది? నా పెళ్ళో నోరు కంపరా అయ్యా, అది అట్టిగానే ఏదో ఒకటి అంటది, నా కోపం వస్తుంది, అవుతుంది. అయితే నువ్వు ఇక ఒక పని చెయ్యి, వదినే 100 మాటలన్నా కూడా నువ్వు ఒక్క మాట కూడా నాకు. ఎందుకు? దేనికైనా చర్య ఉంటే ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, ఆమె ఎవరి ఎరబడుతుంది, ఒక్కతే ఎవరిసరికి బోరు కొడుతుంది, నేను నిలిచిపెడుతుంది. ఇదేదో మంచి ఐడియా ఉన్నదిరా, ఈ కాలం ఇట్నే చేస్తా. అది అట్లుండాలి. ఇది వర్కౌట్ చేసి రాపో, అప్పుడు తాగుదాం మందు. ఓకే. ఎటువైనావు సారు? ఎట్లేదు, అట్లా బయట తిరిగేస్తానా. నువ్వు అట్లనే దూలెక్కిన దున్నపోతు లెక్క అంతా తిరిగిరా, నేనేమో గాషారం మంచలేని గాడి లెక్క ఇంట్లో పని అంతా ఎత్తా. ఎందుకే రిలీజ్ కుక్కలు తావు? పోయి పొల పనులు చేస్తున్నావా? 10 నెలలు తిరిగి పాస్ పని చేస్తున్నావా? నేను చేయాలారా పొలం పని? నేను చేయాలారా పాష్ పని? మరి ఎందుకు పరిచినవారు అంతగానే పని చేశాతగానప్పుడు? పోరా పో, ఆ బీర్ వల్ల నా కొత్త చీరలు పాత గాజులున్నాయి, అవి దొడుకొని బొట్టు పెట్టుకో, నేను పని చేసి నేను జాతా. అవ్వ మొగడనే ముచ్చట్లేను అనేవి. నేను అన్నదో ముచ్చట, నువ్వు నన్ను అందుకున్నదో ముచ్చట. ఎటుగానో నీ ఏ ముచ్చట మీదకెళ్ళి తిడితేంది? ఆడదాని ఆగుతానే కానీ అందుకొని సంపుతాం బెడసిప్పుడు అన్ని కాలే. సంపుతావా? ఏ రారా, ఏ పాటు చంపుతావు? బగ్గుడికిన బబ్బరిత్తాలు నువ్వు పిసికితే పిసికడ అవుతావు నల్లమ్మక కూడా. బాగా ఒకసారి మాటలు మాట్లాడతావు అమ్మా, ఒకసారి కొమ్మలకెక్కించి కోలాటది తయ్యమనుకుంటున్నావా? నువ్వు చెయ్యెత్తే శండాలు తింటామా నేను చూస్తే? నువ్వేంద్ర ఆన్నే ఉండి ఆడదాని లెక్క మాట్లాడతాను? కట్టుకున్న దాని అని ముట్టుకోకుండా మాట్లాడుతుంటే నీ పిచ్చి మొగానికి హెచ్చరిక అవుతుంది. మూట కొట్ట శాతగాని మొగోడు పూట గడవడానికి పాట పాడుకుంటా కూర్చున్నాడట. కొట్ట శాత కాదు, కొట్టించుకునే దమ్ లేదు. నేను అందరసొంటి మొగని కాదే, వెయ్యిల ఒక్కని. నాకు నిన్ను పెళ్లి చేసుకున్న తెల్లారి నుంచే తెలుసురా, నువ్వు అందరసొంటి మొగోని కాదు, అటు ఇటు కానోనివని. ఏ నీ కుక్క తెలవాలపా. నేను అదురుతా. ప్రసాదం కోసం బయటికి కొని తిరిగి ఇంటికి వచ్చాడు. అయింది మళ్ళా పోతే పోయినావు గానీ మళ్ళీ వచ్చేటప్పుడు గడ్డ ముందు మీసం తీసుకొచ్చుకో, గాజులు తొడిగి చీర కడతా. అదో అన్న చెప్పనేస్తాను, నేను చెప్పినప్పుడు నడుకోండి చేసావా? అమ్మ దొర్రా, నేను మర్చిపోయినరా. చిల్లికగా చెప్పినా కదా, గంటలకగా ఎట్లా మర్చిపోయినావు? ఎట్లా మర్చిపోయినావంటే ఏం చెప్పాలరా? పొంగనే ఫుల్ తాగిన పిల్లి లెక్క మీద పడి కలిసింది, మర్చిపోయినా. ఏం మనిషివా నువ్వు? వెనకటికి నీయాసంటోడే డాక్టర్ దగ్గర చూపించుకొని చూసుకోకుండా వచ్చినట. అరే సారీరా,
ఈసారి 100కు 1000% నువ్వు చెప్పినట్టు చేస్తా, దాని మీద గెలుతా. సరే కానీ నాకు డౌట్ ఉన్నది, అది క్లియర్ చేసుకో. అడుగురా, అద్దన కూడా చెప్తా. అట్టట్టుగానే వదిన నేను కంట్లోని పెట్టుకుంటాంది. అసలు ఈ లొల్లి గల కారణం ఏంది? నేనేం చేయలేనా తమ్మి, మీ వదనలు అవ్వయ్యా నాకు ఒప్పుకున్న కట్నం కంటే 5 లక్షలు ఎక్కువ తీసుకున్నా గంతే. నీ అడవిలో తిరిగి ఉడుమోకల కట్టే నీకేం పోయేకాలం నాకు అట్లా చేసినావు? అవసరాలు రా, అవసరాలు. అవసరం ఉంటే అడుగుతావా? అడుగుతా నీకు మానవ లేదు, ఇవ్వడానికి వాళ్ళకి మధ్య లేదు. నీ సల్లగుండా ఎట్లిచ్చిరు ఏందో వాళ్ళు. ఎందుకేరు ఇవ్వకపోతే మీ బిడ్డను ఇచ్చి పెడతా అని చెప్పిన చచ్చుకుంటూ ఇచ్చిర్రు. ఎందుకు ముడతానవన్నా? పాపం చేసి పైసలు సంపాదించినావు, ఆటల కోసం అటుగానే పోదు. అసొంటి మాటలు మస్తు తిన్నా కానీ నువ్వో మంచి మాట చెప్తే కించపరుస్తాను నన్ను. నీ మురిపో ఎన్ని రోజులు ఉంటుందా? నేను కూడా చూస్తా. వచ్చి నా పెళ్ళామా ఇన్ని ఏళ్ళ బట్టి నన్ను కొడదామని ప్లాన్ చేస్తాను కదనే, అది అస్సలు కానీ నువ్వు నా మీద ఎంత అన్నయ్య వాడు. వచ్చినవా? ఈసారైనా కోపంగా నా మీద చెయ్యి, నీ సంగతి సరిగా మప్పదని. గున్నపంది చిన్నపోయి కూర్చున్నది ఎందుకో? ఓ సాట చెవులోడా, నిన్నే అనేది. ఇది నన్ను రెచ్చగొడదామని బాగా చూస్తాంది, నేను అస్సలు టెంప్ట్ గాను. ఏమైంది దీనికి? ఏం సప్పులు లేదు. కొక్కు పట్టిన కోడి కలుసుక్క తాగినట్టు ఏందా లుక్కు? సీమనెత్తురు లేదా సిగ్గులేనోడా? మేకపోతుకు మేనమామ లెక్కున్నావు, నిన్నెట్లా పెళ్లి చేసుకున్నారా నేను? దేవుడా, నా కోపాన్ని కంట్రోల్ అయ్యి, దాని మాటలు ఏంటంటే నా పెయ్యంత ములముల అంటాను. 9 నెలలు నిండిన ఆడదాని కన్ను ఉంటుంది ఇంత బొత్త. ఏంది తయారు చేస్తాను రై చెత్తా? పోయి నీ పని నువ్వు చేసుకోపో. నేను చేయాలరా పని? నీకేమైనా పొద్దులు నిండినాయా? ఆడోళ్ళ పని ఆడోళ్ళు చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళు చేయాలి. మరి ఎందుకు అవసరం? పోయి బోల్దంపో. నువ్వు ఆడదాని వినాయే. నేను మొగోని, అవన్నీ చేయదు. ఎట్లా మొగోనివిరా నువ్వు? అప్పటి నుంచి ఆవగించంత కోపం కూడా వస్తలేదు. రాదు కానీ పో. ఎందుకు రాదురా? చిన్నప్పటి నుంచి అన్నం తింటలేవా? గడ్డి తింటానవా? లేకపోతే మీ అబ్బాయి నిన్ను ఆడదాని లెక్క పెంచిర్రా? సిగ్గులేనోడా, ఇజ్జత్ లేనోడా, మానం లేనోడా. గడ్డం గీక్కుంటావా? పూలు పెట్టుకుంటావా? బొట్టు పెట్టుకుంటావా? పోని చీర కట్టుకుంటావా? గాజులు వేసుకుంటావా? చెప్పలేదురా. అరే కుక్క మొక్కపోవడం, పల్లె మొక్కపోవడం, నువ్వు అసలు మనిషివేనారా కుక్క? ఏంటది బాధ? ఊకుంటే బాగా జరుగుగానే. అబ్బా థ్యాంక్స్ రా. నువ్వు నన్ను కొడితేనే తప్ప నేను నిన్ను కొట్టద్దని మా వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు. ఇక నా చేతిలో నువ్వు అయిపోయినవురా. మా అబ్బాయిని అమ్మాయికులను చేసి 5 లక్షల రూపాయలు దొబ్బినా అని మురిసిపోతాను గాని అసలైతే నిన్నెట్టోని చేసి నన్ను నీకు ఇచ్చి అంటగట్టిరు. ఇయాటి నుంచి నీకుంటది చూడు. కట్నం తీసుకున్నందుకు నెత్తి వినెక్కి పట్నం వేసిందిరా దేవుడా. కట్నం తీసుకొని కంపౌండ్ చేసుకున్నట్టు అయిపోయింది.